ఓకేమా ప్రీవియస్ క్లాస్లో అంటే క్లయింట్స్ సర్వర్ ప్రొటెక్షన్లో హ్యాకర్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారో వాట్ ఈస్ ద హ్యాకర్ అన్నాం. అంటే హ్యాకర్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలా క్లయింట్ సర్వర్ మన డేటా ప్రొటెక్షన్లో ఉండేటప్పుడు, అంటే వాళ్ళకి ఎందుకు కావాలా, వాట్ ఈస్ ద నీడ్, వాళ్ళు మన డేటా తీసుకున్నారంటే వాళ్ళకి దాని యొక్క యూసేజెస్ ఏమి, మనకి మన డేటా లాస్ చేస్తే మనకు ఈ కామర్స్ సైట్లు ఎట్లా రన్ అవుతుంది. ఓకేనా, లాస్ చేస్తామా లాస్ చేయకుండా ప్రొటెక్టెడ్లో ఉన్నామా, మన డేటా ఎప్పుడు ప్రొటెక్టెడ్లో పెట్టుకుంటాం. సపోజ్ మనం ప్రొటెక్టెడ్లో పెట్టుకున్నా కూడా వాళ్ళు హ్యాక్ చేస్తారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, సేమ్ థింగ్ మనం పాస్వర్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ సచ్ యాస్ క్లిప్పర్ టెక్స్ట్, ఆర్ఎస్ఏ ఆల్గారిథం, ఇట్లా డిఫరెంట్ అంటే క్రిప్టోగ్రఫీ యూజ్ చేసి కూడా మనం ప్రొటెక్ట్ చేసినా కూడా దాంట్లో నుంచి డేటాను తీసుకునేకి హ్యాకర్స్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఏదైనా ఒక కంపెనీ అన్నా కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, మీలో కాంపిటీషన్ వస్తుంది. ఒక సిచ్యువేషన్ లో వీడు కంపెనీ పీక్ పోతే ఆ కంపెనీ తగ్గించడానికో, లేకపోతే ఆ కంపెనీ నుంచి డేటా వీడు కన్సంప్షన్ చేసుకునేసి అమ్ముకోవడానికే యూజ్ చేస్తారు హ్యాకర్స్. ఓకేనా, వాళ్ళు ఇప్పుడు ముందైతే పనిగా చేసే వాళ్ళు ఇప్పుడు అదే పనిగా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? ఆ ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందా అమ్మా? సార్ ఓకే, టుడే విల్ సీ వాట్ ఈస్ హ్యాకర్స్. హ్యాకర్స్ అంటే ఏమి, వాళ్ళు ఎనీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఏమేమి చేస్తారు. నెక్స్ట్ ఫైర్ వాల్స్ గురించి చూస్తాం. ఫైర్ వాల్స్ ఎట్లా మనకి ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అనేసి. లెట్ వి సీ వాట్ ఈస్ హ్యాకర్. What is hacker? Hacker is nothing but the process of attempting to gain or success the gaining unauthorized access to computer resources such as is called as hacking అంటాం. ఓకేనా, హ్యాకర్స్ అనేవాడు మన పర్మిషన్ లేకుండానే మనకు డేటాను కన్సంప్షన్ చేసేవాడినే హ్యాకర్ అంటాము. మోర్ ఓవర్ హ్యాకర్స్ ని ఏమనేసి అంటామా, హ్యాకర్స్ ని మనం ఏమనేసి అంటాము? సోషల్ ఇంజనీరింగ్. వెరీ గుడ్ రేవంత్, కొద్ది జోరుగా మాట్లాడు, వినపడ్డంలా. ఏమంటాము? సోషల్ ఇంజనీర్స్. సోషల్ ఇంజనీర్స్. వెరీ గుడ్, సోషల్ ఇంజనీర్స్ అంటామా. ఓకేనా, టెక్నికల్ వర్డ్ సోషల్ ఇంజనీర్ అంటాము. హ్యాకర్స్, హూ ఇస్ హ్యాకర్? హ్యాకర్ ఈస్ ఆల్సో ఏ ప్రోగ్రామర్. ఓకేనా, ప్రోగ్రామర్ మనలాగా ప్రోగ్రామ్ నేర్చుకున్న వాడే హ్యాకర్ అవుతాడు. హ్యాకర్ నథింగ్ బట్ అనే ప్రోగ్రామర్. అంటే ప్రోగ్రామింగ్ తెలిసినోడే హ్యాక్ చేస్తాడమ్మా. ఇన్ ద కంప్యూటర్ సెక్యూరిటీ కాంటాక్ట్, ఏ హ్యాకర్ ఇస్ సమ్వన్ who seeks and exploits the weakness in a computer system or a computer network. Okay na, this is the weaknesses of your computer system or the weakness of your computer network. Where it is a weakness ma, అంటే మనక ప్రాసెసర్ లేకపోతే మనక స్పీడ్ మనక కెపాసిటీనో కాదు మా వీక్నెస్. ఓకేనా, దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ వీక్నెస్. వెన్ ఎవర్ అవర్ డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్ మోడ్ లో ఉండేదాన్ని వీక్నెస్ అంటాం. అంటే ప్రొటెక్టెడ్ మోడ్ లో ఉంటుంది సెక్యూరిటీ. ప్రొటెక్టెడ్ మోడ్ లో మీరు ఇచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ వీక్నెస్. ఓకేనా, ఇప్పుడు ప్రీవియస్ కన్నా ఇప్పుడు వచ్చే మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఫింగర్ ప్రింట్స్ లేకపోతే న్యూమరిక్ వాల్యూస్ లేకుండానే ఇంకా కొన్ని అడ్వాన్స్ వచ్చింది మా ఫేస్ రికగ్నైజేషన్, బయోమెట్రిక్, నథింగ్ బట్ బయోమెట్రిక్. సపోజ్ మీ బయోమెట్రిక్ పెడితే మీ యొక్క డేటా లాస్ట్ కాదా, ప్రొటెక్టెడ్ మోడ్ లో ఉంటుందా? కాదు. మీకు తెలుసా తెలీదు? మీ ఇంట్లోనే చూడండి, ఇప్పుడు రేవంత్ మొబైల్ వాడు పెట్టేసి వాడు తమ్ముడు ఎత్తుకో అంటాడు. వాడు నిద్రపోతుంటే ఏం చేస్తాడంటే ఆ ఫోన్ తీసుకుపోయి మొబైల్ తీసుకుపోయి ఆ ఫేస్ దగ్గర పోతే ఆటోమేటిక్ ఇట్ విల్ బి రికగ్నైజ్ ఆటోమేటిక్లీ హీ క్యాన్ యూజ్ ద డేటా విత్ హిస్ సెల్ ఫోన్. అంటే రేవంత్ యొక్క ఫోన్ వాళ్ళ తమ్ముడు తీసుకున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నా వాడు నిద్రపోయినప్పుడు, అంటే ఎప్పుడో ఒక టైంలో రస్ట్ ఇస్తాం కదమ్మా, మన బాడీ కన్నా కానీ మన సిస్టమ్ కన్నా ఏదో ఒక టైము స్లీప్ మోడ్ లో ఉంటుందన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ లోనే మనం హ్యాక్ చేయగలుగుతాం. సేమ్ థింగ్ హ్యాకర్ కూడా అట్లే మన సర్వర్ కానీ మన క్లయింట్ కానీ మనకు యూసేజెస్ తక్కువ ఉన్నప్పుడు మనకు వీక్నెసెస్ తెలుసుకున్నాక వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అప్పుడు ఎంటర్ అయ్యి డేటాబేస్ నే హ్యాక్ చేస్తారు. మా వీక్నెస్ నథింగ్ బట్ అండ్ ప్రొటెక్టెడ్ మోడ్. మనం ఇచ్చే ప్రొటెక్టెడ్ ఎంత స్ట్రాంగ్ గా ఇస్తామో అంత ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. మీ పాస్వర్డ్ కూడా మనం జీమెయిల్ కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు చూడండి, చూస్తారమ్మా, డెమో ఇవ్వాలా లేకపోతే తెలుసా? అంటే పాస్వర్డ్ స్ట్రాంగ్ వీక్ అనేసి వస్తుంది. ఆర్ యు సీన్ ఎనీవేర్ ఎల్స్ మా? చూసినారమ్మా? ఓకేనా, అంటే స్ట్రాంగ్, వీక్, వెరీ వీక్ అనేసి కనబడుతుందమ్మా. ఎందుకంటే మనకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ మోడ్. అంటే వీక్నెస్ నథింగ్ బట్ అన్ ఈజీ టు ఐడెంటిఫై. గస్సింగ్ అనమాట. రేవంత్ కుమార్, హరీష్, హేమంత్, నాగేశ్వరి, గాయత్రి, ఇట్లా ఏదో ఒక నేమ్ తో వీడు ఇచ్చింటాడనే గస్సింగ్ తో ఉంటుంది. సపోజ్ ప్రొటెక్టెడ్ మోడ్ నథింగ్ బట్ అట్ ద రేట్ అంటే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసి
మనము ఏదో ఒక ఆల్ఫాబెట్స్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం, మనమే ఒక్కొక్కసారి మన పాస్వర్డ్ మర్చిపోతా ఉంటాం. ఓకేనా, అట్లాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ హ్యాకర్ కి ఛాన్స్ ఇవ్వకుండా మనం ప్రొటెక్టెడ్ మోడ్ పెట్టుకుంటే మన డేటాబేస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. ఓకే, నెక్స్ట్ the term of hacker is reclaimed by the computer programmer who argue that someone breaking into the computers is better called as a cracker. Nothing but a cracker. Cracker is nothing but to break your password. మీ యొక్క పాస్వర్డ్ ని క్రాక్ చేస్తేనే హ్యాకర్ ఎంటర్ కలుగుతాడు. అంటే దాంట్లో నుంచి వాడికి ఏమేమి డేటా బేస్ దొరుకుతుందంటే మీ ఫస్ట్ మీ పాస్వర్డ్ టార్గెట్. మీ యొక్క పాస్వర్డ్ ని క్రాక్, నథింగ్ బట్ పాస్వర్డ్ తెలుసుకునేదాన్ని మనం క్రాక్ అంటాం. వన్స్ క్రాక్ హ్యాకర్ దాన్ని క్రాక్ చేసిన వెంటనే కొత్త పాస్వర్డ్ పెట్టి ఎంటర్ అయిపోతాడు అనమాట. ఓకేనా, పాస్వర్డ్ లేకపోతే మీరు ఎంటర్ కాకుండానే చేస్తాడు అనమాట. దట్ ఈస్ క్రాకర్ అంట. నెక్స్ట్ see, these are the famous hackers in history map. These are the famous hackers. All are hackers. అందరూ చూడండి, ఎంత అందరూ సైంటిఫికల్ ప్రోగ్రామర్స్. ఓకేనా, లినస్ టార్వాల్డ్స్, రాబర్ట్, వీళ్ళంతా హ్యాకర్స్. జాన్ హెల్సీజియస్, కెవిన్ మిట్నిక్, వీళ్ళంతా పెద్ద పెద్ద హ్యాకర్స్, మా హిస్టరీ హ్యాకర్స్. అంటే ప్రీవియస్ స్టార్టింగ్ నుంచి మనకు హ్యాకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళంతా ఫేమస్. అట్ ప్రెసెంట్ దాకా వీళ్ళు మంచి హ్యాకర్స్ అనమాట. హ్యాకర్స్ కోర్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. మనకి హ్యాకింగ్ చేయించేటప్పుడు అంతా ఎథిక్స్ కూడా నేర్పిస్తారు. అంటే ఊరికే గానీ హ్యాకింగ్ చేయకూడదు. ఏదైనా అది హ్యాకింగ్ చేస్తే యూ విల్ ఫేస్ ఏ బిగ్ ప్రాబ్లమాటిక్. అంటే వన్స్ అపాన్ ఏ టైం ఉన్నట్టు అంతా హ్యాకింగ్ అంత ఈజీగా కానీ హ్యాక్ చేయలేము మనం. వై డూ హ్యాకర్స్ హ్యాక్? ఎందుకు హ్యాక్ చేస్తున్నారంటే బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మా. నంబర్ 1, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ హై ఎక్స్ట్రాడినరీ కోడింగ్ తెలిస్తేనే ఓకేనా మనం హ్యాక్ చేయగలుగుతాం. ఓకే, మనం హ్యాక్ చేస్తే ఇమీడియట్ గా మన ఆ డేటానంతా కన్సమ్ చేసుకుంటే ఆ సఫర్ అయ్యేది చూస్తాం అనమాట. తనకలాడిపోతాడు, నా సిస్టమ్ ఏమైపోయింది, నా డేటా ఏమైపోయింది, లాస్ట్ అయిపోయింది. బట్ హ్యాకర్ ఏం చేస్తాడు, మీ ఫ్రెండే కావచ్చు, చూస్తా వాడు ఫన్నీగా చూస్తాడు. అట్లా ఫన్నీగా ఉండింది, ఇప్పుడు చాలా సీరియస్ అయింది. బ్యాంక్ డేటా హ్యాక్ చేయడము, మీ యొక్క ఏటీఎం కార్డులో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడము, మీ మనీ హ్యాక్ చేయడం, ఏమంటే మిస్యూజ్ జరుగుతుందమ్మా. వన్స్ అపాన్ ఎ టైం ఫన్ ఉంది, కానీ ఇప్పుడు అదంతా ఫన్ అంతా లేదు. జస్ట్ షో ఆఫ్. షో ఆఫ్ మీన్స్ నథింగ్ బట్ ద మ్యాజిక్స్ లాగా. ఓకేనా, మీ మొబైల్ కానీ మొబైల్ హ్యాకింగ్ చేయొచ్చు ఈజీగా. దానికి సపరేట్ ఒక పింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే అది కూడా మీ యొక్క ఇద్దరు పర్మిషన్స్ ఉండాలమ్మా. సపోజ్ హరీష్ రేవంత్ యాక్సెస్ చేసుకున్నాడు మొబైల్ అనుకోండి, వారి దగ్గర ఊరికే బ్లూటూత్ యాక్సెస్ చేయరా, బ్లూటూత్ పర్మిషన్ ఇవ్వరా అంటే వాడు పర్మిషన్ ఇస్తేనే హ్యాకర్ ఎంటర్ కలుగుతాడు. దీంట్లో కూడా అంతే, మనం తెలియకుండా హ్యాకర్ పర్మిషన్ ఇచ్చేస్తుంటాం అమ్మా. ఈవెన్ మెయిల్స్ ద్వారానో లేకపోతే ఏదైనా డౌన్లోడింగ్స్ ద్వారానో దాని ద్వారానో మనం ఎక్కడ ఒక చోట్ల మనం క్లిక్ చేసి ఉంటాం. వన్స్ మనం క్లిక్ చేసిన ఆటోమేటిక్గా హ్యాకర్ ఎంటర్ అయిపోతాడు. ఓకేనా, అట్లే మన మొబైల్లో కూడా మన పర్మిషన్ లేకుండా మన డేటాను అయితే ఎవరు యాక్సెస్ చేయలేరు. మనం తెలియకుండానే అంటే తెలియకుండా అంటే ఎట్లా చేయాలా, మిస్సింగ్ కావచ్చు, లేకపోతే అది క్లిక్ చేయాలా ఇది క్లిక్ చేయాలని తెలియకుండా ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి మనం ఎంటర్ కావచ్చు, వాళ్ళకి ఎంటర్ అయ్యేకి ఛాన్సెస్ ఇస్తున్నాము. నెక్స్ట్, destroy the enemy computer network during the war. Types of hacking here: having a website hacker, network hacker, ethical hacker, email hacker, password hacker, online banking hacker, overall computer hacking. Okay na, these are the types of hackers ma. Website hack cheste em ostundi, network hack cheste em ostundi, we will see what is meant by ethical hacker, who is the password hacker, online banking hacker. These are the types of hacker. See, this is the website hacker. వెబ్సైట్ హ్యాకర్ ఎక్కడ హ్యాక్ చేస్తున్నాడో ఫస్ట్ మనకు హెచ్టిటిపి నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మా యొక్క మీరు www అంటాము, వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. దానికి ముందుగా మీరు ఇచ్చే టెక్స్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎక్కడికి, ప్రోటోకాల్, ఐపీ అడ్రస్ అంతా. కానీ ఐపీ అడ్రస్ ని బేస్ చేసే మనకి నెట్వర్క్ సైట్స్ కూడా ఓపెన్ కావడం కానీ లేకపోతే ఎడిట్ కావడం కానీ ఏదన్నా కానీ హెచ్టిటిపిని బేస్ చేసే ఉంటుందమ్మా. ఫస్ట్ మీరు ఈ టైటిల్ బార్ లో హెచ్టిటిపి టైప్ చేస్తే ఏం టైప్ చేస్తున్నారు అనేసి ఫస్ట్ సెక్యూరిటీ ఉండాలమ్మా. ఈ హెచ్టిటిపి సెక్యూరిటీ లేకపోతే ఈజీగా మీ యొక్క వెబ్సైట్ నే హ్యాక్ చేస్తాడు అనమాట. దిస్ ఈస్ ద వెబ్సైట్ హ్యాకర్. వాళ్ళకి ట్రిక్స్ ఎక్కడ ట్రిక్స్ యూజ్ చేస్తారు అనేది మనం చూస్తున్నాము. వెబ్సైట్ హ్యాకర్ హ్యాకింగ్ ఏ వెబ్సైట్ మీన్స్ టేకింగ్ ఏ కంట్రోల్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఓనర్ టు ఏ పర్సన్ హూ హ్యాక్స్ ద వెబ్సైట్. ఓకే, మనకు వెబ్సైట్ క్లయింట్ కన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే సర్వర్ కన్నా యూజ్ చేయొచ్చు. హ్యాకర్ యొక్క టార్గెట్ ఎక్కడ ఉంటుంది, మనకు వెబ్సైట్ పైన ఉంటుందమ్మా. ఎందుకు వెబ్సైట్ పైన అంటే మనకు సైట్ భూమ్ లో ఉంది. భూమ్ నథింగ్ బట్ ఫేమస్.
ఫేమస్ గా ఉండేటప్పుడు మన సైట్ నే అతను హ్యాక్ చేసుకున్నాడు అంటే దాంట్లో ఉండే కస్టమర్స్ కన్స్యూమర్స్ మొత్తం అతని కంట్రోల్ వెళ్ళిపోతారు. మన సైట్ కంట్రోల్ మన కంట్రోల్లో ఉండదు. ఇట్లాంటిది వాళ్ళ ఫన్ గా చేసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ గా గాను చేయొచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద వెబ్సైట్ హ్యాకర్. అంటే అతను ఓనర్షిప్ ని ఎంజాయ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్, దీస్ ఆర్ ద హ్యాకర్స్ జస్ట్ ఫర్ ఫన్ మా. అంటే హ్యాకర్ ఏం చేస్తున్నాడు అంటే చూడండి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ ద సిస్టమ్స్. ఏది హ్యాక్ చేయాలా, ఎట్లా ఏదేది ప్రాసెసింగ్ లో ఉంది, ఏది భూమిలో ఉంది, ఏది హ్యాక్ చేస్తే మనకి ఇంట్రెస్టింగ్. దే ఆర్ థింకింగ్ వెరీ డిఫికల్టీ సిస్టమ్స్ నే హ్యాక్ చేస్తాడు మా. ఈజీగా ఉండేదాన్ని హ్యాక్ చేయడు హ్యాకర్ ఎప్పుడు కానీ. ఓకేనా, మీ యొక్క సిస్టమ్ లోపల ఎంటర్ కాలేను అంటే ఎట్లా ఎంటర్ అవ్వాలనేసి వాడు హ్యాకింగ్ లో థింక్ చేస్తా హ్యాక్ చేస్తాడు. వెరీ ఫన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. హ్యాకింగ్ కోడ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా, సడన్ గా మీ యొక్క కొన్ని చూడండి, మీ మొబైల్ కి నెక్స్ట్ మీ సిస్టమ్ కి ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే జీమెయిల్ ఐడి ఉంటుందమ్మా. సపోజ్ సర్వర్ లో వర్క్ చేస్తుంటాడు ఎంప్లాయ్. ఓకేనా, అతను ఒక పాస్వర్డ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చినాడు అనుకోండి, ఇమీడియట్ గా వీడు ఏం చేస్తాడంటే ఆ పాస్వర్డ్ తీసుకొని లాగిన్ అయిపోతాడు. సేమ్ మనకి జీమెయిల్ కానీ ఇది కానీ మన మొబైల్ సిస్టమ్ మల్టిపుల్ సిస్టమ్స్ లో లాగిన్ కావచ్చు. ఈజ్ దట్ పాసిబుల్ ఆర్ నాట్ మా? లాగిన్ అవుతున్నామా లేదా మనము? మన యొక్క మెయిల్ ఐడిలో డిఫరెంట్ సిస్టమ్స్ ఒకటే మెయిల్ ఐడిలో అట్ ఎ టైం లాగిన్ అవుతున్నామా లేదా? అవుతుంది సార్. ఓకే, సపోజ్ మీ మొబైల్లో లాగిన్ అయ్యారు. ఇప్పుడు 100% ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మీ యొక్క జీమెయిల్ ఐడి లేకుండా ప్లే స్టోర్ లో లాగిన్ కాలేరు. డిఫాల్ట్ గా పింగ్ అంటే జీమెయిల్ ఐడి దానికి పింగ్ అయిపోతుందమ్మా. మీరు జీమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్లోనే యూజ్ చేస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మీ మొబైల్ ఇంట్లో పెట్టింటారు. మీరు మెయిల్ చెక్ చేయాలనుకోండి, సిస్టమ్ ఎక్కడన్నా ఒక చోట్ల మనం లాగిన్ చేస్తాము. లాగిన్ చేస్తే అథెంటికేషన్ మీరు ఓటీపీనో లేకపోతే 2 టైమ్ అథెంటికేషన్ ఇస్తే మీ మొబైల్ ఓటీపీ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది. అదర్వైజ్ మీరు అథెంటికేషన్ ఇవ్వకపోతే మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాం. సపోజ్ మీ మొబైల్లో ఉండే జీమెయిల్ అడ్రస్ జీమెయిల్ పాస్వర్డ్ సేమ్ ఉంటుంది, సిస్టమ్ కూడా సేమ్ పెడతాము. మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఇవ్వండి. సపోజ్ మీరే కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు మొబైల్కి ఇచ్చిన పాస్వర్డ్ ని సిస్టమ్ లో చేంజ్ చేస్తాను అనుకోండి. నేను చేంజ్ చేసినానంటే ఏమవుతుందంటే మీ మొబైల్లో ఆటోమేటిక్ గా జీమెయిల్ క్లోజ్ అయిపోతుంది. You cannot access your Play Store, you cannot access your Gmail account in your mobile phone. ఎందుకంటే హ్యాకర్ కంట్రోల్లో జీమెయిల్ వెళ్ళిపోతుంది. ఓకేనా, జీమెయిల్ కానీ నెట్వర్క్ కానీ కంట్రోల్ మొత్తం అతని దగ్గర వెళ్ళిపోతుంది. మీ యొక్క జీమెయిల్ రాదు, మీ యొక్క పాస్వర్డ్ రాదు. ఓకేనా, మీరే ఏం చేస్తారంటే లీనినెస్ అంటే అతనికి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తాం. హ్యాకర్ కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీ యొక్క మెయిల్ ఐడి కావాలంటే మళ్ళీ అతని దగ్గర అడిగి తెచ్చుకోవాలా. ఇట్లా హ్యాకర్ కి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ నెట్వర్కింగ్ లో కానీ లేకపోతే వెబ్సైట్స్ లో కానీ వాళ్ళ కంట్రోల్ మొత్తం తెచ్చుకుంటే వాళ్ళ వెబ్సైట్ మొత్తం హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ నెట్వర్క్ హ్యాకింగ్ ఇస్ జనరల్ మీన్స్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డొమైన్ హౌ టు ఎంటర్ ఇన్ టు ద నెట్వర్క్. అంటే ప్రీవియస్ స్లైడ్ లో చూసినప్పుడు మనం వెబ్సైట్ హ్యాకింగ్ చూసినాము. వెబ్సైట్ హ్యాకింగ్ లో టార్గెట్ ఏమి? HTTP ఇస్ ద మెయిన్ టార్గెట్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లో మీరు ఎక్కడి నుంచి ఏ సైట్ ర్యాండమ్ గా యూజ్ చేస్తున్న మీ యొక్క సైట్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో నుంచే తెలుసుకోవచ్చు. సింపుల్ మనం www టైప్ చేస్తేనే గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, జిడిసి పొంగునూరు కావచ్చు, ఆ జిడిసి చిత్తూరు వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది టైప్ చేస్తామో మీ యొక్క ఇన్ఫర్మేషన్ టైప్ చేసేటప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము వెబ్సైట్ నే హ్యాక్ చేస్తాము. హ్యాకింగ్ ఏ వెబ్సైట్ మీన్స్ టేకింగ్ ఏ కంట్రోల్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఓనర్ టు ఎ పర్సన్ హూ హ్యాక్స్ ద వెబ్సైట్. అంటే హ్యాకర్ దగ్గర పోతే కంట్రోల్ మొత్తం హ్యాకర్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ హ్యాకింగ్ లో మనకి ఏం కావాలమ్మా? మనకు HTTP అవసరం లేదు. జస్ట్ హీస్ పింగింగ్ ద పింగ్ నథింగ్ బట్ మీకు ఏదో ఒక ఫైల్ అంటే జిప్ ఫైల్ లాగా ఒక పింగింగ్ ఫైల్ పంపిస్తామమ్మా. పంపిస్తే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా మనం అలవాటు పైన క్లిక్ చేస్తామా. మన మౌస్ కర్సర్ కొన్ని టైంలో హ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే మినిమైజ్ చేసేకి ఇట్లా అన్నెసెసరీ బటన్స్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట్ల క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఫైల్ పింగ్ అవుతుంది. పింగ్ అయిన వెంటనే మీ IP అడ్రస్ మొత్తం గ్యాదర్ చేసి హ్యాకర్ కి ఇస్తుందమ్మా. ఓకేనా, ట్రాస్ నెట్ కావచ్చు, నెట్ స్కాప్ ఎక్సెట్రా ఓవరాల్ ద నెట్వర్క్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూజ్ లైక్ టెల్నెట్, NS నెట్వర్క్, UP, పింగ్, ట్రాస్ నెట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఏది యూజ్ చేసినా కానీ మీ యొక్క డొమైన్ ఈ నీడ్ ద గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ డొమైన్ నథింగ్ బట్ మీ యొక్క సైట్ యొక్క అడ్రస్ లో మనం www అనేసి నెట్వర్క్ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తాము. సేమ్ మనము నెట్వర్క్ లో వచ్చేటప్పుడు IP అడ్రస్ డొమైన్ అనేసి నేను లాస్ట్ క్లాస్ లో చెప్పినాను కదమ్మా. IP అడ్రస్ ఎక్కడ ఉంటుంది, దాని ఒక నంబర్ ఫార్మేట్ ఎట్లుంటుంది IP అడ్రస్,
198.200.200.201 అట్లనేసి నెక్స్ట్ దానికి హోస్టింగ్ నెంబర్ ఉంటుంది. ఇట్లా ఆ డొమైన్ నేమ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ డొమైన్ ని గ్యాదర్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ షుడ్ బి హ్యాక్డ్. మీరు ఇచ్చే నెట్వర్కింగ్ మొత్తము హ్యాకర్ దగ్గర హ్యాక్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా హ్యాకింగ్ అయితే చేయలేడు. బ్లైండ్ గా అయితే హ్యాకింగ్ చేయలేడు మా. మీ ఐపీ అడ్రస్ కావాలా, డొమైన్ నేమ్ కావాలా, అంతా తీసుకున్నాకే హ్యాకర్ క్యాన్ హ్యాక్ యువర్ నెట్వర్క్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ఎథికల్ హ్యాకింగ్? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏం చేస్తాడు? ఎథికల్ హ్యాకింగ్ వీఆర్ హ్యావింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఈస్ వేర్ ఎ పర్సన్ హ్యాక్స్ టు ఫైండ్ ద వీక్నెస్ ఇన్ దే సిస్టమ్. ఓకేనా. ఎథిక్స్ అంటాం కదమ్మా. ఎథిక్స్ అంటే ఏమి? ఏదో ఒక దాంట్లో ఎథిక్స్ ఉండాలి మినిమం. మీరు మీ యొక్క స్టడీస్ లో కావచ్చు, మీ మీ యొక్క కాంపిటీషన్స్ లో కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ గేమ్స్ లో కావచ్చు. గేమ్స్ లో అంటే ఎథిక్స్ ఉంటుంది. కామన్ గా గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఎథిక్స్ అంటాము. ఎథిక్స్ నథింగ్ బట్ అన్న కొన్ని దానికి వాల్యూస్ అనేసి ఉంటుంది. అంటే ఇది ఉంటేనే మనం ప్లే గ్రౌండ్ లో పోవాలా, డ్రెస్ కోడ్ ఉంటేనే పోవాలా, డ్రెస్ కోడ్ లేకపోతే గేమ్ ఆడలేము ఇట్లా అంటాం కదా. అట్లాంటి దాన్నే ఎథిక్స్ అంటాము. ఇక్కడ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తున్నాడు అంటే మీ యొక్క సిస్టమ్ యొక్క వీక్నెస్ ఫైండ్ చేస్తున్నాడు. సిస్టమ్ యొక్క వీక్నెస్ ఏమేమి ఉంటుందమ్మా? మోర్ ఓవర్ మీ యొక్క సిస్టంలో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ గా పెట్టారా లేదా? యూజువల్లీ ప్యాచెస్ దెన్ ప్యాచెస్ అంటే ప్యాచెస్ నథింగ్ బట్ అండ్ హోల్స్. దాని ఒక లూప్ లైన్ ఎతెక్తాడు అనమాట. ఎథికల్ అంటే లూప్ లైన్ ఉంటేనే ఎంటర్ కలుగుతాడు. మిగతాది ఐపీ అడ్రస్ అవసరంలా, వెబ్సైట్ అవసరంలా, ఏం అవసరంలా. మీ యొక్క పాస్వర్డ్ ఎథికల్ హ్యాకర్ కి కామన్ సెన్స్ అంటే డిసిప్లైన్ గా ఉండేవాడు అంటాం. మనం సింపుల్ గా చెప్పాలంటే ఎథికల్ నథింగ్ బట్ అండ్ డిసిప్లైన్ అనుకోవచ్చు. ఓకేనా. డిసిప్లైన్ గా హ్యాక్ చేసే వాడినే ఎథికల్ హ్యాకర్. దే ఆర్ ఫైండింగ్ యువర్ వీక్నెసెస్, automatically they catch your weaknesses and hacked your systems. వీళ్ళనే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఎథికల్ నథింగ్ బట్ మనం ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా ఒక డిసిప్లైన్ కోడ్, డ్రెస్ కోడ్ ఉంటుంది. స్పోర్ట్స్ క్రికెట్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకునేది, ఫుట్బాల్ అంటే షార్ట్స్ లోయర్, బాస్కెట్ బాల్ అంటే షార్ట్స్. అట్లా బాస్కెట్ బాల్ లో ఒక 10 ప్లేయర్స్ ఉన్నారనుకోమ్మా, వాళ్ళంతా యూనిఫామ్ తో యూనిఫామ్ తో ఒకటి వచ్చినాడంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎథిక్స్ హౌ టు ప్లే ద గేమ్ అంటాం. అంటే మినిమం కట్టసి ఉండేదాన్ని ఎథిక్స్ అంటాం. సేమ్ థింగ్ హ్యాకింగ్ లో కూడా ఎథిక్స్ ఉన్నాడంటే, ఎథిక్స్ అంటే వాడికి దాంట్లో వీక్నెసెస్ ఏదైనా ఉంటేనే ఎంటర్ కాగుతాడు, లేకపోతే దాంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ కావడం. అట్లాంటి వాళ్ళనే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఓకే. జీమెయిల్ హ్యాక్డ్ అంటే జీమెయిల్ లో లూప్ లైన్స్ ఏదన్నా కానీ మీ యొక్క వీక్నెసెస్ అంటే ఈ మెయిల్ ఐడి వీక్నెసెస్ నథింగ్ బట్ ర్యాండమ్ గా సెర్చ్ చేస్తాడు. హౌ టు ఫైండ్ అవుట్ ద జీమెయిల్. జీమెయిల్ హ్యాకింగ్ ఎట్లా చేస్తాడు? ఇట్ ఈస్ illicit access to an email account or email correspondence due to your correspondence. మనకు అన్నెసెసరీ మెయిల్స్ మనకు పర్మిషన్ లేకుండానే యూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ సో అండ్ సో అనేసి చాలా మెయిల్స్ వస్తుంది. మీకు ఇన్బాక్స్ లో రోజు చూసారంటే ఒక 6 months మీరు లాగిన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా 50 to 60 మెయిల్స్ వస్తానే ఉంటారు, అన్నెసెసరీ మెయిల్స్. ఓకేనా. దాంట్లో ఎక్కడో ఒక చోట్ల ఆ ప్రీవియస్ వెబ్సైట్ హ్యాకర్ లో మనం పింగ్ అంటే నెట్వర్క్ హ్యాకింగ్ లో పింగ్ చేసి పంపించినట్టు ఈమెయిల్స్ కూడా మీకు పింక్ ఫైల్స్ ఉంటుందమ్మా. అన్నెసెసరీగా సపోజ్ మీరు జీపీఆర్ఎస్ సరౌండింగ్ లో ఫైండ్ చేసినా కూడా మీకు ఇది మీ యొక్క నీడ్ ఉంది కాబట్టి మీకు నీడ్ సరిపోయేటట్టు ఏదో ఒక మెయిల్ వస్తుంది. మనమే ఇది ఫైండ్ చేసినాం కదా, మనకే వస్తుంది. యూ ఫైండర్ టుడే మీరు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ అని ఫైండ్ చేయండి. జస్ట్ ఫైండ్ ద పాస్పోర్ట్. మనం పాస్పోర్ట్ అప్లై చేయాలంటే దాని యొక్క డీటెయిల్స్ మొత్తం ఫైండ్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు విదిన్ 2 days కంతా మీకు పాస్పోర్ట్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఓకేనా. సీ ద మ్యాజిక్ ఫర్ హ్యాకర్స్. పాస్పోర్ట్ నుంచి మీకు మెయిల్ వస్తుందమ్మా. సరౌండింగ్స్ లో మీకు రెడీ టు అప్లై పాస్పోర్ట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ ద పాస్పోర్ట్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఏ మెయిల్ ఫ్రమ్ పాస్పోర్ట్ ఆఫీస్. ఇస్ ఇట్ క్లియర్? మీరు మీ మెయిల్ లో సెర్చ్ చేయండి. డిఫరెంట్ మెయిల్స్ ఉండొచ్చు, యాహూ, జీమెయిల్, డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. ఏదైనా కానీ సెర్చ్ చేయండి. మీకు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 week లో మీకు పాస్పోర్ట్ సంబంధించిన మెయిల్ మీ ఇన్బాక్స్ కి వస్తుందమ్మా. అంటే మీకు ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే మనం అప్పుడే ఫైండ్ చేసినాం కదా, ఎక్కడి నుంచి వస్తుందంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే ఎవరీవన్ ఈస్ వాచింగ్. మనం జీమెయిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదన్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరీవన్ ఈస్ వాచింగ్. మనం అనుకున్నట్టు మనం ఏదో మొబైల్లో సెర్చ్ చేసినాము, డేటా ఎవరి దగ్గర లేదు. హిస్టరీతో పోదు డేటా. ఆల్ ఆర్ ద పీపుల్స్ ఆర్ వాచింగ్. సచ్ హ్యాకర్స్ కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ యాడ్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా మనం డేటా సర్చింగ్ నుంచి ఎవ్రీథింగ్ దే ఆర్ వాచింగ్. వాచ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మీకు వాళ్ళ తరపు నుంచి మీకు ఏమి నీడ్ ఉందో దానికి సంబంధించిన కోడింగ్ తో ఒక మెయిల్ పంపిస్తారు అనమాట. ఆ మెయిల్ ని బేస్ చేసి మనం ఇమీడియట్ గా ఏం చేస్తామంటే మనమే కదా సెర్చ్ చేసి క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే కైండ్లీ ఫిల్ ద డీటెయిల్స్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆటోమేటిక్లీ యువర్ సిస్టమ్ షుడ్ బి ఈజీలీ హ్యాక్డ్. ఓకేనా. ఇట్లాంటి ప్రయోగాలంతా
ఈమెయిల్ హ్యాకింగ్ లో జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ మా? సార్ ఓకే. నెక్స్ట్ హౌ టు ఫైండ్ ద పాస్వర్డ్. సీ ద పాస్వర్డ్ మా, ఇక్కడ మొత్తం బైనరీ కోడ్స్, నేమ్, అడ్రస్, డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అంటే ర్యాండమ్ గా మీరు ఏం పాస్వర్డ్ యూజ్ చేస్తారని ఒక గస్సింగ్ ఉంటుంది మా. అంటే 1 2 3 ఇస్తారో లేకపోతే నేమ్ తో ఇస్తారు అనేసి డిఫరెంట్ నేమ్స్. నేమ్ మీ యొక్క అడ్రస్ ఇవ్వచ్చు, లేకపోతే అడ్రస్ ఇవ్వచ్చు, న్యూమరిక్ వాల్యూస్ ఇవ్వచ్చు, పాస్వర్డ్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్. మనం ర్యాండమ్ గా సెర్చ్ చేసినప్పుడు మీ పాస్వర్డ్ ఇట్లా హ్యాకర్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ మీ పాస్వర్డ్ ని క్యాచ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీ పాస్వర్డ్ నుంచి లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క అథెంటికేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నాడు ఫస్ట్. వన్స్ ఇఫ్ హీ క్యాన్సల్డ్ యువర్ అథెంటికేషన్, ఆటోమేటిక్ గా మనకే ప్రొటెక్షన్, మినిమం ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మా. ప్రతి మెయిల్ అడ్రస్ కానీ మన మొబైల్ కానీ డిఫాల్ట్ గా మినిమం ప్రొటెక్షన్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మన హరీలో టకటకన ఆ ప్రొటెక్షన్ లేకుండా టక్కని క్లోజ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా లాగిన్ కావాలా, ఓకేనా. నెవర్ సైన్ ఇన్ అగైన్ అనేసి క్లిక్ చేస్తుందో, లేకపోతే సేవ్ మై పాస్వర్డ్ అంటే ఒక్కసారి మీరు సేవ్ పాస్వర్డ్ అంటే మీ సిస్టమ్ అట్లే ఉండిపోతుంది. అంటే ఎక్కడ ఉంటారంటే మీరు ఇంటర్నెట్ సెంటర్స్ లో యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ ఇమీడియట్ గా మీరు లేచిపోగానే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనిమిస్ మీ యొక్క ఆథరైజేషన్ లేకుండానే మీ మెయిల్ ఐడి లాగిన్ చేస్తాడు. అంటే మీరు అక్కడ సేవ్ నెవర్ ఆస్క్ మీ అగైన్ అనేసి క్లిక్ చేసి పెట్టేస్తారు అన్నమాట. మన లేజినెస్ అంటే ప్రతిసారి ఎవరు పాస్వర్డ్ టైప్ చేసేది అనేసి క్లిక్ చేసి పెట్టేస్తాం మన సిస్టమ్ అనేసి. కానీ ఆ సిస్టమ్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో మనకు పాస్వర్డ్ మిస్యూజ్ అవుతుంది. ఇట్లా హ్యాకర్స్ కూడా ఈజీగా ఫస్ట్ పాస్వర్డ్ ని క్యాచ్ చేసిన వెంటనే మనకు డేటా మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకునేసి ఇమీడియట్ గా మనం వాళ్ళ దగ్గర బైండప్ చేపిస్తారు మన సిస్టమ్, ఇంపార్టెంట్ డేటా అయితే. అదర్వైజ్ వీ మే చేంజ్ అవర్ జీమెయిల్ ఐడి, అంతే కదా. మనకేం అంత ఇంపార్టెంట్ లేదు కాబట్టి జీమెయిల్ ఐడి అయినా చేసుకో, ఏమైనా చేసుకొని వదిలేస్తాం. ఓకేనా. హౌ ద పాస్వర్డ్ హ్యాకర్ హ్యాక్ ద పాస్వర్డ్. Password hacking is the process of the recovering secret password. ఓకేనా. రికవరింగ్ సీక్రెట్ పాస్వర్డ్ ప్రీవియస్ క్లాస్ లో మనం చేసిందంటే కరెక్ట్ గా వాళ్ళు పాస్వర్డ్ దగ్గర పోరు. రిపీటెడ్ గా రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ ఐడి కొడతా ఉంటే ఆటోమేటిక్ మీకు సర్వర్ కి ఒక 2 minutes లాక్ అవుతుంది. ఓకేనా. కామన్ గా మన క్లాసెస్ కూడా కంటిన్యూగా 24 hours, ఇఫ్ యు ఆర్ టేకింగ్ 24 hours క్లాస్, ఓకేనా. మీరు కూడా వింటా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను. 24 ఒక రోజంతా క్లాస్ చెప్తామంటే మధ్యలో కంపల్సరీగా మనకు టైర్డ్నెస్ మినిమం 10 minutes 1 hour 8 hours బ్రేక్ లో 24 hours తీసుకుంటే ఒక రోజు బాగుంటుంది. మరుసటి రోజు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం డౌన్ అవుతాం. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ ఐడి ఇస్తూ ఉన్నారనుకోండి, ఆల్రెడీ యూ గెట్ టయర్డ్. అంటే సర్వర్ కూడా సేమ్ అట్లే ప్రాసెస్ లో ఉంటుంది మా. సర్వర్ ప్రాసెసింగ్ ఎట్లుంటుందంటే 24 hours మిలియన్స్ ఆఫ్ యూజర్ దే ఆర్ లాగిన్ జీమెయిల్ ఐడి. అట్ ప్రెసెంట్ ఉంది అదంతా ట్రెండింగ్ జీమెయిల్ గూగుల్. అంటే యాహూలో ఉంటారు, అమెజాన్ లో ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు మా. కాకపోతే ఎక్కువ మంది దాంట్లో యూజ్ చేస్తుంటారు మా కామన్ గా జీమెయిల్. ఎందుకురా అంటే మీ ప్లే స్టోర్ కావచ్చు, ఇప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ మొబైల్స్ మొత్తం కానీ మీ యొక్క మెయిల్ ఐడి టైప్ చేసినప్పుడు జీమెయిల్ తో లింక్ ఉంటుంది మా. ఉండే యాప్స్ అంతా వచ్చి 90% డెవలప్డ్ బై గూగుల్ అంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఉంటేనే దానికి యాక్సెసింగ్ మనకి రిసోర్సెస్ దొరుకుతుంది. అదర్వైజ్ వీ కాంట్ యాక్సెస్ దర్ రిసోర్సెస్. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, డిఫాల్ట్ గా జీమెయిల్ కి టైప్ అయిపోతాము. ఓకేనా. అప్పుడు రికవరీ పాస్వర్డ్ అనేసి మనకు ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ పాస్వర్డ్, మన యొక్క పాస్వర్డ్ ని మిస్ చేసుకుంటే మనం ఏం చేస్తామా, మన యొక్క పాస్వర్డ్ ని మనము మిస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, సపోజ్ ఫర్గట్ పాస్వర్డ్ లో కొడతారు కాదమ్మా, మీ పాస్వర్డ్ మిస్ అయిపోతుంది. సపోజ్ మర్చిపోయినారు ఫర్గట్ పాస్వర్డ్, ఓకేనా. రిపీటెడ్ గా ఫర్గట్ పాస్వర్డ్ అప్పుడు ఏమేమి ఇస్తారు, లాస్ట్ 4 నెంబర్ అది కూడా లేదు మళ్ళా. ఓకే మేము క్వశ్చన్ ఇస్తాం కదా సార్ స్టార్టింగ్ లో, మా ఫేవరెట్ ఫుడ్, కలర్, ఇట్లా హింట్ క్వశ్చన్స్ ఇస్తామా. దట్ ఈస్ ద రికవరీ సీక్రెట్ పాస్వర్డ్. ఓకేనా. ఈ మీ యొక్క పాస్వర్డ్స్ లేకపోతే మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఫస్ట్ స్కూల్ స్టడీనో ఏదో ఒకటి మీ హింట్, దాంట్లో ఉండే 25-30 క్వశ్చన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసింటారు. ఆ హింట్ బేస్ చేసుకొని మనము పాస్వర్డ్ రికవరీ చేసుకుంటాం. సేమ్ హ్యాకర్ ఇక్కడ పాస్వర్డ్ హ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే రికవరింగ్ ద సీక్రెట్ పాస్వర్డ్ అంటే మీ యొక్క పాస్వర్డ్ ని హ్యాక్ చేయలేకపోతున్నాడు. అంటే ప్రీవియస్ స్లైడ్ లో చూసినట్టు ఈ కెనాట్ యాక్సెస్ యువర్ పాస్వర్డ్. సి విచ్ దట్ ఈస్ న్యూమరిక్ అయినా కావచ్చు, మీ నేమ్, అడ్రస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండొచ్చు. ఇతను ఇక్కడ హ్యాక్ చేయలేకపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈజీ టు ఫైండ్ అవుట్ యువర్ రికవరింగ్ సీక్రెట్ పాస్వర్డ్. హింట్ క్వశ్చన్ అదే ఇచ్చేస్తుంది. డూ యూ సీన్ మ్యామ్, మనం అడిగిన క్వశ్చన్ మనం మర్చిపోయి ఉంటాం.
ఎప్పుడో ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ మనం క్రియేట్ చేస్తుంటే మనం ఏమి క్రియేట్ చేసినాం పాస్వర్డ్ హింట్ క్వశ్చన్ అని మర్చిపోయాం. మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఫస్ట్ స్కూల్ స్టడీనా, మీ మదర్ నేమా, మీ ఫాదర్ నేమా, చైల్డ్హుడ్ నేమా, పెట్ నేమా, వాట్ ఎవర్ ఇట్ మే బి మర్చిపోయాం. వాడే ఇస్తాడనమాట. అంటే ప్రోగ్రామర్ డిఫాల్ట్ గా ఏమొస్తుంది, దిస్ ఈస్ యువర్ హింట్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ అంటుంది. డిఫాల్ట్ గా హ్యాకర్ క్యాన్ ఐడెంటిఫై యువర్ ఆన్సర్ ఈజీలీ బై విత్ ద హెల్ప్ ఆఫ్ రికవరింగ్ సీక్రెట్ పాస్వర్డ్. ఓకేనా? మెయిన్ రికవరింగ్ సీక్రెట్ పాస్వర్డ్ ద్వారా మీ పాస్వర్డ్ మీకు గుర్తున్నా కూడా రాంగ్ పాస్వర్డ్ రిపీటెడ్ చేసి ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది మా. ట్రై అనదర్ వే అంటుంది, లేకపోతే ట్రై అనదర్ వే అనేసి డిఫరెంట్ వేస్ లో ట్రై చేస్తూ ఉంటాము. ఆ ట్రైలో హ్యాకర్ కూడా మన యొక్క పాస్వర్డ్ ని ట్రై చేసి ఏదో ఒక దాంట్లో రికవరింగ్ సీక్రెట్ పాస్వర్డ్ ని హ్యాక్ చేసుకునేసి అండ్ హీ స్టోర్డ్ ఇన్ అవర్ ట్రాన్స్మిటెడ్ బై యువర్ కంప్యూటర్ సిస్టమ్. దిస్ ఇస్ ద పాస్వర్డ్ హ్యాకర్స్ మా. ఓకే, నెక్స్ట్ విల్ సి ది వన్స్ మనం పాస్వర్డ్ హ్యాక్ చేసినాక అతను మన సిస్టమ్ లో ఎంటర్ అయిపోతాడు. దానివల్ల బెనిఫిట్స్ ఏమనేసి అంటే మన సిస్టమ్ లో ఉన్న డేటా మొత్తం కన్జ్యూమ్ చేస్తాడు అంతే. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాకర్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్. అంటే వీళ్ళు కంపారిజన్ చేసే వాళ్ళంతా డాన్సర్ లేకపోయినా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాకర్ అనేది చాలా టెర్రర్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా. అంటే ఆన్లైన్ కావచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ కావచ్చు, వాట్ ఎవ్రీథింగ్ ఈస్ క్రిమినల్ కేస్. హ్యాకర్ కూడా క్రిమినల్ కేసే, బట్ ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తాడు? ఆర్ యూ సీన్ ఎనీథింగ్ రాస్బెర్రీ అనేసి ఒక ఓఎస్ ఉంది మా, విన్నారా దాని గురించి ఎప్పుడన్నా? ఆర్ యూ హ్యాడ్ అబౌట్ రాస్బెర్రీ ఫ్రూట్ ఉందా, చూసినారా? జస్ట్ మినిట్, ఐ విల్ షో. నేను చూపిస్తా. చూసినారమ్మా? నో సార్. చూసాం సార్, చాక్లెట్ లో చేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, వెరీ గుడ్. రాస్బెర్రీ నేను చూపిస్తాను అన్నమాట. See Revan, this is the raspberry fruit. ఓకేనా? చూసినారమ్మా? చూసినాం సార్. ఓకే, అట్లే ఈ పక్క చూడు రాస్బెర్రీ ఫ్రూట్. సీ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా, దాని పక్కన ఒక రాస్బెర్రీ పోర్ట్ ఉంది. ఓకేనా? దీన్నే రాస్బెర్రీ PI4 మోడల్ అంటారు. PI4 అట్ ప్రెసెంట్ 5 మోడల్ కూడా వచ్చిందమ్మా. సీ ద రాస్బెర్రీ, ఇస్ ఇట్ క్లియర్? కనబడిందా? మదర్ బోర్డ్ లాగా ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ చూడు రేవన్, మౌస్ కర్సర్ మూవ్మెంట్ చూడండి. This is the more powerful processor. We are having another system and operating system just like as Unix operating system లాగా ఉంటుంది మా. ఇట్లా ఈ పోర్ట్ సపరేట్ గా ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ హ్యాకర్స్ ఇది చూసినారు కదమ్మా వ్యూ. yes sir. ఓకేనా? కెన్ ఐ స్టాప్ దిస్? చెప్తాను నేను మళ్ళా. అంటే రాస్బెర్రీ చూసినారు కదమ్మా, ఎందుకు అట్లాంటిది యూజ్ చేస్తున్నారంటే రాస్బెర్రీ ఎందుకు చూపించినా దీంట్లో ఎందుకు కావాల్సింది వస్తుందంటే ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాకర్ మీరు మీ సిస్టమ్ నుంచి హ్యాక్ చేసినా, మీ మొబైల్ నుంచి హ్యాక్ చేసినా, హ్యాకర్ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దర్ నెట్వర్క్ ఐడెంటిటీ జస్ట్ లైక్ యాజ్ ఐపీ అడ్రస్ లాగా నువ్వు ఎక్కడి నుంచి చూస్ చేసినావు, నీ నెట్వర్క్ ఎక్కడి నుంచి అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఎవరి ఈస్ మానిటరింగ్ అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. అంటే మీ యొక్క నెట్వర్క్ కూడా అకౌంటబుల్, మీ యొక్క సిస్టమ్ కూడా మీ యొక్క సిస్టమ్ అడ్రస్ మొత్తమే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లా రాస్బెర్రీలో సపరేట్ పోర్ట్, నెట్వర్క్ పోర్ట్ ఉంది కదా. యునిక్స్ కానీ లినక్స్ కానీ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ రాస్బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ యునిక్స్ లాగే ఉంటుంది. జస్ట్ లైక్ యాజ్ యునిక్స్ కమాండ్ ప్రాంప్ట్ తో వర్క్ అవుతుంది. మీ సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ కావచ్చు, అదర్వైజ్ డెస్క్టాప్ కావచ్చు, సిస్టమ్ నుంచి మనము డేటా కనెక్ట్ చేస్తాం కదా. డేటా కనెక్ట్ చేసినట్టు సేమ్ ప్రాసెసర్ ఇది, దీని యొక్క స్పీడ్ ప్రాసెసింగ్ అంతా ఇన్బిల్ట్ తో బోర్డు వస్తుంది. ఆ బోర్డ్ ని ఎక్స్టర్నల్ గా మనం కనెక్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమే డిఫరెంట్. ఆ రాస్బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం ఆపరేట్ చేస్తే మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం అనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నా సిస్టమ్ నుంచి మీకు యాక్సెస్ చేస్తున్నాను. సపోజ్ ఆ రాస్బెర్రీ పోర్ట్ లాగా సపరేట్ గా నేను పర్చేస్ చేసుకునేసి ఆ డేటా కార్డ్ లో నుంచి మనకి మొబైల్ యాక్సెసింగ్ USB పోర్ట్ నుంచి సేమ్ దానికి కూడా USB కనెక్షన్ సింపుల్ గా ఉంటుందమ్మా. USB పోర్ట్ నుంచి యాక్సెస్ చేసి మనకు ఇంటర్నల్ ని దానికి ఇస్తాం అనమాట కనెక్షన్.
విత్ ద హెల్ప్ ఆఫ్ ద రాస్బెరీ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం వర్క్ చేస్తే మనకు డేటాబేస్ మనకు నెట్వర్క్ కార్డు మొత్తము రాస్బెరీకి ఉంటుంది. రాస్బెరీ నుంచి ఆపరేట్ చేస్తాం. హ్యాకర్ ఇట్లా ఆన్లైన్ బ్యాంకింగ్ అంతా కానీ హ్యాకర్ ఇట్లాంటి పోర్ట్ని పెట్టి హ్యాక్ చేస్తే అతని లొకేషన్ కానీ అతని నెట్వర్క్ కార్డు కానీ వేరియస్ లొకేషన్స్ లో చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద హ్యాకర్స్. ఓకేనా, దీస్ ఆర్ ద టెక్నిక్స్ ద ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాకర్స్ విల్ యూస్. ఓకేనా, ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాకింగ్ unauthorized access the bank accounts without knowing their password or without permission of the account holders is known as the online banking hacking. ఓకేనా, lot of the account holders are facing like that. ఇది చూడమా, దిస్ ఇస్ ద పోర్ట్. అంటే ఇతను ఈ ల్యాప్టాప్ నుంచి బ్యాంకింగ్ సర్వర్ కి హ్యాక్ చేస్తున్నాడు. అంటే సర్వర్ లో నీ యొక్క బ్యాంక్ లో కూర్చొని హ్యాక్ చేయడం అనమాట. ఇట్లా రాస్బెర్రీ పోర్ట్ లాగా డిఫరెంట్ సర్వర్స్ లో పెట్టి సీదా కేబుల్ కనెక్షన్ మా కనబడుతుంది. మా కేబుల్ కనెక్షన్స్ మీకు లైట్ బ్లాక్ లో జస్ట్ మనము మొబైల్ నుంచి మనకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, మీకు షాప్ లో కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కావచ్చు, యూఎస్బి హెల్ప్ ద్వారా మనం అప్గ్రేడేషన్ చేస్తాం. సేమ్ థింగ్ హ్యాకర్ ఏం చేస్తున్నాడంటే ఆ సర్వర్ పైన టార్గెట్ చేసుకునేసి ఆ రాస్బెర్రీ పోర్ట్ అట్లాంటిది సపరేట్ ఎక్స్టర్నల్ గా పెట్టి మనం పోర్ట్ లో హ్యాక్ చేస్తే మనం యా లొకేషన్ లో ఉన్నాము, మా యా కంట్రీలో ఉన్నాం అనేసి మనం డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద హ్యాకర్. హ్యాకర్ ఏం చేస్తాడు, అకౌంట్స్ నెంబర్స్ మొత్తం హ్యాక్ చేసేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాడు. వాడు కరెన్సీ ఏం చేస్తాడంటే ఇమీడియట్ గా అదర్ స్టేట్ కు అదర్ కంట్రీస్ కి మార్చుకుంటాడు. మన ఇండియా నుంచి నువ్వు ఎక్కడ చేసినా కానీ ఈజీ టు ఫైండ్ అవుట్. సపోజ్ వాడు యూఎస్ లో ఉన్నాడు అనుకో, ఆ డాలర్ ని యూఎస్ కో యూకే కో స్ప్లిట్ చేస్తాడు. స్ప్లిట్ చేసే డిఫరెంట్ పీపుల్స్ దగ్గర కరెన్సీస్ ఉంటుంది, వాళ్ళు కోఆర్డినేషన్ తో అమౌంట్ ను మొత్తం గ్యాదర్ చేసుకొని తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఇస్ ద హెల్త్ రెస్పాన్సిబుల్ టు ద అకౌంట్ హోల్డర్స్. వీడు ఏం చేస్తాడు, అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నప్పుడు ఎవరిది మా రెస్పాన్సిబుల్, మీ అకౌంట్ లో మీకు తెలియకుండా మీ ఆథరైజేషన్ లేకుండానే ఒక 10 lakhs నుంచి 20 lakhs డిపాజిట్ అవ్వడము, ఇది తీసుకుపోయి ఇంకొకరి అకౌంట్ లో పేయడము అంటే ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ, అది బ్యాంక్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంక్ విల్ ఫేస్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆటోమేటిక్ గా దే విల్ ఆస్క్ టు హ్యాకర్, అంటే ఆ డేటాబేస్ ఇవ్వమనేసి అడుగుతారు అన్నమాట. సమ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్స్ అంతా దాంట్లో ఉంటారు కాబట్టి ఆ కరెన్సీ కూడా మిలియన్స్ లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్ కి ఎంతో ఒక బార్గెనింగ్ చేసి హ్యాకర్ డేటా తీసుకుంటాడు. ఓకే, రీసెంట్లీ ఒక క్రైమ్ కూడా జరిగింది. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏం చేసి జస్ట్ ఫర్ ఫన్ చేసి హ్యాకర్ ఎస్బీఐ లో ఒక బ్రాంచ్ యొక్క సర్వర్ ని హ్యాక్ చేసినాడు. ఓకేనా, హ్యాక్ చేసి ఛాలెంజ్ చేసి చూపించిన దానికి వాడికి ఎస్బీఐ లో జాబ్ ఇచ్చినారు. నో అంటే ప్రోగ్రామర్ బీయింగ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ గా వాడు హ్యాక్ చేసి చూపించినాడు. హ్యాక్ చేసిందంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి కదా, వాళ్ళ సిస్టమ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే. కాబట్టి వాళ్ళకి మంచి పోస్ట్ ఇచ్చి అతన్ని టెక్నికల్ అసిస్టెంట్ గా ఆ బ్యాంక్ కే పోస్టింగ్ ఇచ్చుకునేది. అతను ఒక డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసి ఏదో ఒకటి చేసుకునేసి వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటారు. దట్ ఈస్ ద banking hacker. This is the computer hacker. What will the computer hacker do? The computer hacker is when files on your computer are viewed, created or edited without your authorization. ఓకేనా, కంప్యూటర్ హ్యాకర్ ఏం చేస్తారంటే ఇదంతా ఫన్నీ. అన్నిటికన్నా సీరియస్ ఏమరా అంటే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, లేకపోతే ఐపీ నెట్వర్కింగ్ కావచ్చు. నెక్స్ట్ ఈ కంప్యూటర్ హ్యాకర్ ఏం చేస్తాడు, మన ఫైల్స్ మన డేటాస్ ఇదంతా కానీ మనకు తెలియకుండానే మన దాంట్లో నుంచి వ్యూ చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసి రన్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్లే ఉంటాయి. సపోజ్ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకొని ఎఫ్టిపి నుంచి మీ సిస్టమ్ నుంచే కంపల్సరీ డేటా అప్లోడ్ చేయాల్సి వస్తుందమ్మా. అప్పుడు ఎఫ్టిపి నుంచి డేటా అప్లోడ్ చేసినప్పుడు అంతా యూ విల్ ఫేస్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనకు పర్మిషన్ లేకుండా మన ఫైల్స్ ని మనకు ఫోల్డర్స్ ని కానీ అతను హ్యాక్ చేసి చూడడము, దాంట్లో డేటాబేస్ ఇంపార్టెంట్ అంటే అతను తీసుకోవడము, మనకు తెలియకుండా ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేయడము ఇట్లాంటివి జరుగుతుంది. మేజర్ గా మనకు యూసేజెస్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్ గా నెట్వర్క్ డిస్కనెక్ట్ చేస్తే హ్యాకర్ కి మన సిస్టమ్ లో యాక్సెసింగ్ ఉండదమ్మా. ఈవెన్ దో నెట్వర్క్ లేకుండా కూడా హ్యాకర్ హ్యాక్ చేయగలుగుతాడు. ఎట్లా అంటే దాంట్లో పింగ్ ఉంటుందమ్మా. ఆ పింగ్ ఫైల్ ఏం చేస్తుందంటే మీరు సిస్టమ్ షట్ డౌన్ చేస్తాడో దాంట్లో ఉండే హార్డ్ డిస్క్ లో ఉండే మొత్తము రన్ చేస్తా ఉంది. సి హియర్ వాట్ షుడ్ డూ ఆఫ్టర్ హ్యాకర్. ఓకేనా, షట్ డౌన్ ద సిస్టమ్ ఆర్ టర్న్ ఆఫ్ ద సిస్టమ్. నంబర్ 1 వాట్ షుడ్ డూ ఆఫ్టర్ హ్యాకర్ అంటే మీ యొక్క సిస్టమ్ హ్యాక్ అయిపోయినాక ఇమీడియట్ గా ఏం చేస్తాడంటే అతని సిస్టమ్ నే షట్ డౌన్ చేస్తాడు. అంతే, సిస్టమ్ షట్ డౌన్ చేస్తే ఎక్కడి నుంచి ఏమనేది డేటా తెలియదు. నెక్స్ట్ సపరేట్ ద సిస్టమ్ ఫ్రమ్ ద నెట్వర్క్. హౌ క్యాన్ ఈ సపరేట్ ద సిస్టమ్? జస్ట్ రాస్బెరీ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లినక్స్ లాంటి కాలీ లినక్స్ కానీ, రెడ్ హ్యాట్ కానీ ఇట్లాంటి లినక్స్ కావచ్చు, ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ గా యూజ్ చేసి దాంట్లో నుంచి డివైడ్ చేస్తాం. సపరేట్ ద సిస్టమ్ నథింగ్ బట్ అండ్ రాస్బెరీ. మీకు క్లియర్ గా ఆ పోర్ట్ కనబడింది కదమ్మా, ఆ పోర్టే యూఎస్బి పోర్ట్ తోనే కనెక్ట్ అవుతుందమ్మా. కనెక్ట్ చేసిన వెంటనే
చూడు here, restore the system with the backup or reinstall all programs and connect the system to the network. It can be good to call the police. Suppose if the hacker can hack your systems, అంటే మీరు ఇమీడియట్ గా ఆఫ్ చేసో లేకపోతే మీ యొక్క డేటా లాస్ట్ అయితే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తేనే మీ యొక్క డేటా ఎవరు హ్యాక్ చేసినారని ప్రొటెక్ట్ చేయగలుగుతాము. అదర్వైజ్ ఇట్ విల్ బి లాస్ట్. ఇట్ విల్ బి లాస్ట్ అండ్ లేట్ గా చెప్తే కూడా ఇట్ విల్ బి వేస్టెడ్. ఓకేనా? ఓకే, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No, sir. Is it clear ma? Types of hackers, how they are hacking our systems, ఎట్లా హ్యాక్ చేస్తారు, ఎనీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉన్నారు, ఏమేమి చేస్తారు అనేసి ఏమైనా డౌట్స్ ఉందమ్మా? No, sir. Is it clear? Yes, sir.